ఈరోజు నేను క్యాలీఫ్లవర్ పకోడీ అనేది చేస్తున్నాను. ఈ క్యాలీఫ్లవర్ పకోడీ ఎలా చేసుకోవాలి ఈజీగా నేను ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. సో నేను క్యాలీఫ్లవర్ ఒకటి తీసుకున్నాను. ఇలా చిన్న చిన్న పీసెస్గా మనం కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకున్నవి ఫస్ట్ మనం ఉడకపెట్టుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని జస్ట్ ఒక 5 minutes అని మనం ఇలా ఉడకపెట్టుకోవాలి. యాక్చువల్లీ నేను ముందుగానే ఉడకపెట్టుకున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి అంటే పసుపు, ఉప్పు, కారం, కొంచెం అల్లం చిన్నులపాయ పేస్ట్, గరం మసాలా అనేది నేను తీసుకున్నాను. సో ఫస్ట్ మనం ఎలా చేసుకోవాలి అంటే ఈ ఉడకబెట్టిన క్యాలీఫ్లవర్లో కొంచెం మనం పసుపు యాడ్ చేసుకోవాలి. ఇలా పసుపు యాడ్ చేసుకొని మనకు కావాల్సినంత పసుపు ఇలా యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ తర్వాత దీనికి సరిపడినంత సాల్ట్ అనేది తీసుకోవాలి. తర్వాత దీంట్లో సరిపడినంత కారం కూడా సేమ్ తీసుకోవాలి. తర్వాత అల్లం చిన్నులపాయ పేస్ట్, ఇది కూడా అంతే మనకి సరిపడినంత వేసుకోవాలి. తర్వాత గరం మసాలా కూడా ఇంతే సరిపడినంత మనం వేసుకొని ముక్కలకి బాగా పట్టేలాగా మనం ఇలా కలుపుకోవాలి. తర్వాత లాస్ట్లో మనం కొంచెం ఆయిల్ అనేది తీసుకోవాలి. ఒక 2 drops, జస్ట్ ఒక 2 drops ఇలా వేసుకొని మంచిగా, ఎందుకంటే మంచిగా ఫ్లేవర్ రావాలి అంటే కొంచెం మనం ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఇలా యాడ్ చేసుకొని మనం ఇలా పెట్టుకోవాలి. జస్ట్ ఒక 2 or 3 minutes మనం నీట్గా ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. సో మనం ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇలా మంచిగా ఉప్పు కారం అన్నీ పెట్టుకున్న తర్వాత ఆయిల్ యాడ్ చేసిన తర్వాత మనకి సరిపడా అంటే కొంచెం మైదా పిండి అనేది మనం యాడ్ చేసుకోవాలి. జస్ట్ ఒక 1 spoon చాలు. తర్వాత కార్న్ఫ్లోర్ అనేది కూడా మనం యాడ్ చేసుకోవాలి. కార్న్ఫ్లోర్ అనేది ఇలా మంచిగా మనం యాడ్ చేసుకొని ఇలా బాగా ముక్కలకి సరిపడా బాగా యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మంచిగా మనం అన్నీ కలుపుకొని అంటే మైదా కార్న్ఫ్లోర్ కూడా మంచిగా కలుపుకున్న తర్వాత ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ఒక ఇలా ప్యాన్లో ఆయిల్ అనేది సరిపడా అంత తీసుకోవాలి. సో ఈ ఆయిల్ అనేది నేను కొంచెం దానికి సరిపడా అంత ఆయిల్ అనేది తీసుకున్నాను. తీసుకొని కొంచెం మనం బాగా ఆయిల్ అనేది ఫస్ట్ హీట్ అనేది చేసుకోవాలి. మనం హీట్ చేసుకున్నాము. సో ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం వేసుకోవాలి.
సో ఇప్పుడు ఏంటంటే మనం హైలో అనేది పెట్టకూడదు, ఎందుకంటే హైలో పెడితే ఫస్ట్ అంటే మనకి వేగినట్టే అనిపిస్తుంది కానీ అది వేగదు. సో సిమ్లో పెట్టి మంచిగా మనం ఇలా ఏంటంటే సిమ్లో పెట్టడం వల్ల ఏంటంటే లోపల కూడా మంచిగా వేగుతుంది. ఇలా మధ్య మధ్యలో మనం ఇలా అనుకుంటూ ఉండాలి మంచిగా. సో వేగాయి గాయస్, చూడండి ఇప్పుడు ఎంతో క్రిస్పీగా ఉన్నాయి. సో ఇలా ఉంటే మనం వేగినట్టు అనమాట. సో మనం సర్వ్ అంటే ప్లేట్లోకి ఇప్పుడు సర్వ్ చేసుకోవాలి. సో మంచిగా ఆయిల్ ఇలా అనుకోవాలి, ఎందుకంటే ఆయిల్ అనేది ఎక్కువగా పీలవకుండా ఉంటుంది. సో ఇప్పుడు నేను ఏంటంటే ఇక్కడ టిష్యూ అనేది యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే ఆయిల్ అనేది మనం తినేటప్పుడు ఆయిల్ అనేది ఉండకుండా. చూడండి గాయస్, ఎంతో ఈజీగా ఎంతో క్రిస్పీగా క్యాలీఫ్లవర్ పకోడీ అనేది మనం ఈజీగా చేసుకోవచ్చు. చూడండి మనం 10 మినిట్స్లోనే మనం ఎంతో క్రిస్పీగా, ఇది పప్పులో అయినా మంచిగా ఏదన్నా నంచుకోవడంలోకైనా స్నాక్స్ లాగైనా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ గాయస్, థ్యాంక్ యూ సో మచ్.